స్తోత్రం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోషువ 3:5. ఇక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఒక అద్భుతం చేయాలని అనుకుంటున్నాడు. అద్భుతం అనేటువంటి మాట కనుక చూస్తే ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. దేవాతి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలుగా మార్చి అందులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు, ఒక అద్భుతం. దాహమవుతున్నప్పుడు బండలోంచి నీరును పుట్టింపజేశాడు, అదొక అద్భుతం. ఆకలిగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించాడు, ఒక అద్భుతం. నీరు చేదుగా ఉంటే తాగడానికి వారికి తాగలేకపోతున్నారని ఆ నీరును మధురమైన జలంగా మార్చాడు, అదొక అద్భుతం. అదేవిధంగా నీళ్లు దొరకక వారు బాధపడుతున్నారని చెప్పేసి బండను చీల్చి బండలోంచి నీరును పుట్టింపజేశాడు, అద్భుతం. హల్లెలూయా. దేవాతి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, ఒక గొప్ప అద్భుతం, సూచక్రియ. కుంటివారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డివారికి కళ్ళనిచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశాడు, అద్భుతం. హల్లెలూయా. మన దేవుని పేరే అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అని రాయబడ్డది. కాబట్టి దేవాతి దేవుడు ఈ భూమి మీద ఈ లోకములో ఏకైక ఎవరైనా దేవుడు అద్భుతాలు చేసేవన్నారంటే ఆయన దేవాతి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అటువంటి బలపరాక్రమములు గల దేవుడు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు, అంటే ఒక మేలు చేయాలనుకుంటున్నాడు, లేకపోతే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి ఎప్పుడు సదాసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదానికి కారణభూతుడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఆశీర్వాదానికి కారణభూతుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ లోకములో ఎవ్వరి ద్వారా మనకు ఆశీర్వాదం రాదండి. యేసుక్రీస్తు మాత్రమే మనల్ని ఆశీర్వదించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం శ్రేష్టమైంది, విలువైంది, నిజమైంది, యథార్థమైంది, చిరస్థాయిగా నిలిచిపోయేటువంటిది. మనం సంపాదించుకునేటువంటిది ఏదైతే ఉంటుందో పరిగెత్తుకొని అది ఈరోజు కనపడవచ్చు, రేపు మాయమైపోవచ్చు. అయితే మనం ఏం చేస్తామంటే దేవాతి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం లేట్ అవుతుందని మనం పరిగెత్తి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చివరికి మనము ఎక్కడో పడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించే దేవుడు. రేపు మీకు అద్భుతం చేస్తా అంటున్నాడు. రాబోయే దినాల్లో అద్భుతం చేస్తాను, మీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్వస్థత కొరకు ఒక వ్యక్తి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి తిరుగుతున్నాడు. అతనికి ఏం కావాలి? ఇప్పుడు స్వస్థత అనేటువంటి ఒక అద్భుతం కావాలి. అదేవిధంగా దేవుని స్తోత్రం, ఒక కుటుంబంలో మరి అమ్మాయిలు ఉన్నారు, వారికి వివాహం జరగట్లేదు. ఎంత తిరిగినా మరి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వివాహం జరగట్లేదు. ఎన్నో సంబంధాలు చూశారు కానీ అక్కడ మరి సంబంధాలు సెటిల్ కావట్లేదు. ఏం కావాలి వారికి? ఒక అద్భుతం కావాలి, ఒక ఆశ్చర్యం కావాలి. అప్పులలో కూరుకుపోయి ఉన్నారు, అప్పుల నుంచి బయటపడలేకపోతున్నారు. అప్పుల సమస్యల్లో కృంగి కృషించిపోయి ఆ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వారు చెప్పేటువంటి అనేటువంటి మాటలకు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో, ఎట్లా మాకు ఈ అప్పుల నుంచి బయటపడేది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి వారికి? ఒక అద్భుతం కావాలి. ఇల్లు లేక ఆయా స్థలాలు తిరుగుతూ మరి ఇంటి రెంట్లు కట్టలేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఏం కావాలి అతనికి? ఒక ఇల్లు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు మనకు అవసరమై ఉన్నాయి. ప్రతి క్షణం కూడా దేవుడి యొక్క మేలు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశ్చర్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని వర్ధిల్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు, మన పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
మన యొక్క ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యాపారాల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ అద్భుతం కొరకు, మేలు కొరకు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు ఏమి చేస్తే మనం ఆశీర్వాదం పొందగలుగుతాం, ఏం చేస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు? దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది ఎక్కడో పలానా దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుద్దట, పలానా ఎక్కడో ఒక సేవకుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుద్ది, పలానా దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం జరుగుద్ది, లేదా పలానా బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఏదో అంటాడంట, ఏదో ఇస్తాడంట, అది ఇస్తే అద్భుతం జరిగిపోద్ది అని చెప్పేసి ఎంతోమంది పరిగెత్తుతూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వరంగల్లో ఒక బాబా ఉన్నాడంట. ఆ బాబా దగ్గరికి అందరూ వెళ్ళేసి మరి మంచి జరగాలని చెప్పేసి, అద్భుతం జరగాలని అతని దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారు కదా, ఒక డిఫరెంట్. ఒకతను వెళ్ళాడు, ఎంటెక్ చేశాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయ్యా నాకు ఇట్లా సమస్య ఉందనంటే 50,000 ఇస్తే నీకు మంచి చేస్తా, నీకు అద్భుతం జరుగుతుందని చెప్పిండంట. అని 50,000 ఇచ్చాడు. కానీ నువ్వు వారం వారం రావాలని చెప్పాడంట. అంటే వారం 50,000 ఇచ్చి వారం తిరుగుతున్నాడు. తిరుగుతుండగా అద్భుతం ఏం జరగట్లేదు. ఇంతలోకి ఇంకో విషయం చెప్పాడంట. ఎప్పుడైనా మనము చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయిన తర్వాత మనం స్వర్గం వెళ్ళాలా, మరి నీకు స్వర్గం కావాలంటే ఒక వ్యక్తికి 50,000 అయితే అన్నాడంట. నేను ఒకటి ఇస్తా మీకు, అది సర్టిఫికెట్ మీకు ఇస్తా, అది ఇస్తే 50,000 అవుతాయి ఒకరికి అన్నాడంట. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4. మీ 4కి 50,000 చొప్పున నాకు 2 లక్షలు ఇస్తే మీకు సర్టిఫికెట్లు ఇస్తా. ఆ సర్టిఫికెట్లతోటి మీరేం చేయాలంటే చచ్చిపోయినప్పుడు మీ సమాధి పెట్టేలా అది పెట్టారు అనుకో, డైరెక్ట్ మీరు స్వర్గం వెళ్ళిపోతారు అని. అంటే మొత్తం ఫస్ట్ 50,000 ఇచ్చాడు, దాని తర్వాత 2 లక్షలు ఇచ్చాడు. మొత్తం ఎన్ని? 2,50,000 రూపాయలు. నేను చెప్పేది కల్పన కథ కాదు, V6 ఛానల్లో వచ్చింది ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం జరగాలని, ఒక మేలు జరగాలని ప్రజలు డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారో చూడండి, ఎట్లా నష్టపోతున్నారో చూడండి. ఆ వ్యక్తి జీవితంలో ఏ అద్భుతం జరగలేదంట. చివరికి నిరాశ నిస్పృహకు లోనై అతడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నాకేం జరగలేదండి అద్భుతము, నాకేం జరగలేదు, మా దగ్గర 2.5 లక్షలు తీసుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడో అద్భుతం జరగదు, ఎక్కడికో వెళ్తే అద్భుతం కాదు, ఏదో ఒక దగ్గర సేవకుడు ఉన్నాడు అక్కడ అద్భుతం కాదు. నువ్వున్న చోటనే, నువ్వు వెళ్తున్నటువంటి సంఘములోనే దైవజనుడు నీకు చెప్తున్నటువంటి మాట వింటే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది, మేలు జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కానీ మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. అదే యెహోషువ ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఏంటి అంటే, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఏం చేయాలండి? మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు ఎవరి జీవితాలు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడంటే ఎవరైతే పరిశుద్ధపరచుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారో వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. వారిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. వారిని అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాడు. బైబిల్ గ్రంథములో మీరు చూడండి, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా తమ జీవితాల్ని ప్రభువుకు సమర్పించి పరిశుద్ధంగా జీవించటానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు, శోధించబడ్డారు, అవమానించబడ్డారు, నిందలు పడ్డారు. అయితే అన్ని పరిస్థితులలో తమ జీవితాల్ని వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు ఒక ఇంటిలో ఉంటున్నప్పుడు తన యజమానుని యొక్క భార్య అతని మీద కన్నేసి అతన్ని పాపం చేయడానికి ప్రేరేపించింది. నాతో పాపం చెయ్యి అని చెప్పేసి పదే 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 ప్రేరేపణ చేస్తే అక్కడ ఎవరు లేరు. పాపం చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ యవనస్తుడు ఏం చెప్పాడు తెలుసా?
దేవుని స్తోత్రం కలుగుగాక. నేను పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, అదేవిధంగా నా యజమానునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేస్తాను? నేను ఇటువంటి తప్పు చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని వైపు చూస్తున్నాడు? ఫస్ట్ ఆ దేవాతి దేవుడున్నాడు, ఆయన పరలోకమును చూస్తున్నాడు. ఆ దేవాది దేవునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేస్తాను? నేను చేయలేనని చెప్పేసి పాపం చేయకుండా తప్పించుకొని పారిపోయాడు. ఆ విధంగా పాపం చేయకుండా తప్పించుకొని పారిపోయినందుకు ఆవిడేం చేసింది? రాగానే తన భర్తకు చెప్పేసింది, నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా పని చేయడానికి బానిసను, ఇతడు నన్ను బలాత్కారం చేయబోయాడు. చూడండి, రివర్స్ కేసు ఇది. రివర్స్ ఇతని మీద కేసు. నిజాయితీగా ఉన్నాడు కానీ అతని మీద ఏం పెట్టబడింది? అన్యాయంగా అతని మీద కేసు పెట్టబడింది. దానివల్ల అతన్ని జైల్లో వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కాపాడుకోవడానికి, పరిశుద్ధతగా జీవించడానికి కష్టపడాల్సి వస్తుంది. అంత ఈజీం కాదు. పవిత్రంగా జీవించాలంటే అంత సులభమేం కాదు. కొంత ఇబ్బందే ఉంటుంది, కొంత ఇరికే ఉంటుంది. కానీ ఆ ఇరుకు, ఆ ఇబ్బంది ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో, ఎదుర్కొంటూ ఉంటారో వారికే దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. సో ఆ విధంగా పరిశుద్ధత కాపాడుకోవడానికి యోసేపు జైల్లో పడ్డాడు. దాని తర్వాత మరి దేవుని స్తోత్రం కలుగుగాక కొన్ని సంవత్సరాలకు దేవుడు దర్శించాడు. ఆ కష్టములో, ఆ క్లిష్ట పరిస్థితులలో, ఆ ఇబ్బంది కాలంలో దేవుడు దర్శించి ఏం చేశాడు? అతనికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఎంత స్థానం తెలుసా? రాజు తర్వాత స్థానం యోసేపుకు దక్కింది. గల కారణం ఏంటంటే, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా పాపములో నుంచి దూరం వెళ్ళిపోయాడు కనుక తన పరిశుద్ధతను కాపాడుకున్నందుకు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత స్థానం? ఏదో చిన్న అటెండర్ పోస్ట్ కాదు, లేకపోతే ఏదో క్లర్కల్ పోస్ట్ కాదండి ఇచ్చింది. ఎంత స్థానం అది? తాను చెప్తే తన రాజ్యములో ఏదైనా జరగాల్సిందే. అంత ఉన్నతమైనటువంటి హయ్యర్ పొజిషన్ దేవుడిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో మేలు జరగాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నావా? అయితే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాల్సి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18వ వచనము. ఫాస్ట్గా చదవండి. నీవు జనులను చూచి మిమ్ములను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసమును తిందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రేపు మాంసం తినాలంటే ఈరోజు ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకోండి. దేవుడు అన్ని విషయాలలో కూడా చాలా కీన్గా ఉన్నాడండి. ఒక శ్రేష్టమైనటువంటి భోజనం అంటే కూడా ఆశీర్వాదమే కదా? అంతేనండి, భోజనం ఆశీర్వాదమే కదా? చెప్పాలి. కోటి విద్యలు, నువ్వు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యే, ఎంపీ, లేదా అటెండరా, స్వీపరా, ఏదైనా ఒక పని చేస్తున్నావంటే దేని కొరకు? భోజనం చేయడానికి కొరకే కదా. ఆ భోజనం సంపాదించుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఉద్యోగమా, వ్యాపారమా, ఏదో చేతి వృత్తి చేయాల్సిందే. దేవుడు అంటున్నాడు, మీకు మంచి ఆహారమును ఇస్తాను, మీరు కోరుకున్న ఆహారాన్ని ఇస్తాను, శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తాను. కానీ మీరేం చేయాలి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం తినేటువంటి భోజనము కూడా శ్రేష్టమైనది ఉండాలి. మనం తినేటువంటి భోజనం మన శరీరానికి వంట పట్టాలి. హల్లెలూయా. మీకు తెలుసా, రకరకాల జబ్బులన్నిటికీ కూడా ఎక్కువ కారణాలు ఏంటి? పలకాలి. మనం తినే తిండి, మనం త్రాగే నీరే. మనము ఏదైతే భోజనం చేస్తున్నామో ఆ భోజనం మనకు విషమైపోతుంది. మనం ఏదైతే తాగుతున్నామో అదే విషంగా మార్చబడుతుంది. అయితే నీ ఆహారమును, నీ పానీయమును నేను దీవించదను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమె చెప్పుదాం ఒకసారి. మనం తినే ఆహారము కొంచెమైనా, మనం తాగే పానీయము, ఆ నీరు కొంచెమైనా ఎట్లుండాలి? ఆశీర్వదించబడాలా. కొందరికి ఏది తిన్నా పడదండి.
నాన్ వెజే కాదు, కొంతమందికి చికెన్ పడదు, మటన్ పడదు, నాన్ వెజే పడదు. ఇక మళ్ళీ కూరగాయలలో కూడా రకరకాల కూరగాయలు కొందరు పడవు, వాళ్ళతోటి ఇబ్బందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటి యజమానునికో కూర, అదేవిధంగా ఆవిడకో కూర, పిల్లలకో కూర, ఈ విధంగా డిఫరెంట్గా వండాల్సి వస్తుంది. ఎందుకు అంటే తినేటువంటిది వంట పట్టట్లేదు. ఏమైపోతుంది తినటం ద్వారా అంటే శరీరంలో బలహీనత, శరీరంలో అనారోగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, మనం తినేటువంటి ఆహారం గురించి కూడా దేవుడు ఎంతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు తినే ఆహారం గురించి దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు. నువ్వు తినే భోజనం గురించి దేవుడి కనుదృష్టి ఉంది. కాబట్టి నువ్వు తినేటువంటి ఆ భోజనమును దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, శ్రేష్టమైనదిగా మార్చాలి, ఆశీర్వదకరంగా మార్చాలి, నీకు బలంనిచ్చేదిగా మార్చాలి. దేవుని మహిమ కలుగును గాక. మంచి బలం రావాలని బాగా కడుపు నిండి తింటే ఏమైపోద్ది? బాగా కడుపు నిండి తింటే ఏమైందండి? 3 పూటల నాన్ వెజ్ తినండి. బాగా బలం రావాలని 3 పూటల నాన్ వెజ్ తింటే ఏమైపోద్ది? ఆయాసమే కాదు, దాంతో ఇంకా రకరకాలుగా పరిస్థితులు తారుమారైతే దేవుని స్తోత్రం కలుగుగా. దాని రియాక్షన్స్ ఏముంటాయో మీకు కూడా తెలుసు. అస్వస్థతకు గురైపోయే పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన పట్ల ఎంతో దృష్టి కలిగి ఉంటున్నాడు. యెహోషువ 7వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. యెహోషువ 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్యలో శాపగ్రస్తమైంది ఒకటి ఉంది. మీ మధ్యలో నుంచి, మీలో నుంచి అది తీసేస్తే, నిర్మూలన చేసేంత వరకు శత్రువుల చేత మీరు తరమబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? శత్రువులు తరుముతున్నారు ఇక్కడ ఇశ్రాయేలీలను. యాక్చువల్గా వీరు యుద్ధానికి వెళ్ళారు. చిన్న దేశం, 3000 మంది పంపిస్తే యుద్ధం చేసి విజయం సాధించి వచ్చేస్తారు. కానీ ఆ చిన్న దేశం చేతిలో వీళ్ళు ఓడిపోయారు. గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్తున్నాడు, మీ మధ్యలో శాపగ్రస్తమైంది, పాప సంబంధమైంది, నాకు వ్యతిరేకమైంది మీ దగ్గర ఉంది, మీ మధ్యలో ఉంది ఒక దగ్గర. అది మీరు తీసేస్తే తప్ప మీకు విజయం రాదు, మీకు జయం లభించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం రాదండి? విజయం రాదు. చాలామంది ఓటమి పాలవుతూ ఉంటారు. ఓటమి 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 పదే 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 పదే. వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇంకా చదువులో కావచ్చు, ఇంకెందులో కావచ్చు, ఓటమి పాలవుతూ ఉంటారు. ఎన్ని చేసినా ఓటమి పాలవుతూ ఉండటం. ఏంటి అంటే ఏదో దేవునికి వ్యతిరేకమైంది దాచబడి ఉంది ఇంట్లోనా, హృదయంలోనా. కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని హృదయంలో ఉంటాయి. ఈ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలా దేవునికి వ్యతిరేకమైంది. కొన్ని ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిపోవాలా. మీకు అద్భుతం చెప్తా, దేవుడు చేసిన కార్యం ఇక్కడే. ఒక అత్త, 3 కోడలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఇట్లనే ఉపవాస ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారు. అత్తకు ప్రార్థన చేశారు, ఓకే అయిపోయింది. దేవస్తోత్రం. పెద్ద కోడలు ప్రార్థన చేసిన డబేలను పడిపోయింది. చిన్న కోడలు ప్రార్థన చేసిన డబేలను పడిపోయింది. నడిపి కోడలు ప్రార్థన చేసిన పడిపోయింది. 3 పడిపోయారు. ఇక పడిపోయిన తర్వాత పెద్ద కోడలు లేచింది, మళ్ళీ 2వ కోడలు లేచి 3వ కోడలు లేచింది. ఈ మధ్యలో కోడలు దేవుని స్తోత్రం కలుగును గాక 3వ కోడలు ఇక ఆమె విశ్వరూపం చూపిస్తూ ఉంది. ఆమెలో ఉన్నటువంటి సాయితానుడు విజృంభించాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మ శక్తి బయటకు వచ్చేసి, డ్రాకులా సినిమా తెలుసుగా మీకు? డ్రాకులా సినిమాలు చూసారా? హర్రర్ మూవీస్. ప్రైజ్ ది లార్డ్. చూసిన వాళ్ళకి తెలుస్తుంది హర్రర్ మూవీస్.
హర్రర్ మూవీస్లో ఎట్లా చూపిస్తుంది అట్లా చూపిస్తుందండి. ఇక కళ్ళు పైకి పెట్టి ఏయ్ నేనే అంటుంది. ప్రార్థన చేసి పో అంటే పోతున్నా 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 పోయినా. మళ్ళీ కొద్దిసేపటికి పోలే, ఇక్కడే ఉన్నా, ఈమెలోనే ఉన్నా, ఇప్పుడు ఇక్కడున్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా. దేవుని స్తోత్రం. 2 గంటలు పట్టిందండి. అసలే ఉపవాస ప్రార్థన ఉన్న బలహీనంగా ఉన్న నేను 2 గంటలు వెంబడి పడి ఎంత చేసినా పోతున్నా 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 అంటుంది. మళ్ళీ కొద్దిసేపు నవ్వి పోలే అంటుంది. ఇదేంటారా నాయన, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి గట్టిగా గద్దిస్తే అప్పుడు చెప్పింది, మా ఇంటిలో బీరువాలో ఒక విగ్రహం ఉంది, వినాయకుడి వెండి విగ్రహం ఉంది, అది తీసేస్తేనే నేను పోతా. వీళ్ళెవరు? క్రైస్తవులు. ఎవరండి వీళ్ళు? క్రైస్తవులే. కానీ వీళ్ళింట్లో ఏముంది అంటే బీరువాలో వినాయకుడి విగ్రహం ఉందండి. అది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, సైతానికి తెలుసు. అంతే కదా, అన్ని దేవుడికి తెలుస్తాయి, సైతానికి కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకు ఈ సైతాన్ వదిలిపెడతలేదు అని అంటే ఇప్పుడు చెప్పింది, అది తీసేస్తే నేను పోతా అన్నదండి. నేను అప్పుడు అడిగే వాళ్ళ పక్కకున్న కోడలను అడిగితే పెద్ద కోడలు చెప్పింది, అవును వాళ్ళ ఇంట్లో ఉంది. ఎక్కడిది ఇది? క్రైస్తవులే కదా వీళ్ళ ఇంట్లో. ఎక్కడిదంటే ఆమె భర్త ఏదో చిన్న బిజినెస్ ఏదో ఇదివరకు చేశాడంట. చేసినప్పుడు వాళ్ళు బహుమానంగా ఆ యొక్క వినాయకుడి విగ్రహము వెండిది ఇచ్చారంట. వెండి అంటే మామూలుగా ఆశ ఉంటుందిగా, దీన్ని పడేస్తే దీనికి ఎంతో వస్తాయి, ఎందుకు వేస్ట్ పడేయాలని ఇంటి తెచ్చి బీరువాలో పెట్టుకున్నాడు. అది ఆ గ్రిప్తో సైతానుడు ఈమెలో నుండి బయటకు వచ్చేసాడండి. ఆ సమయంలో 2 గంటల తర్వాత వెళ్ళి ఆ యొక్క బీరువాలోంచి విగ్రహం తీసుకొని వచ్చి చేస్తే అప్పుడు వెళ్ళిపోయిందండి. సుమారుగా 2.5 గంటలు పట్టింది. దాచబడ్డటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అది హృదయములో ఉన్న, ఇంటిలో ఉన్న మనకు నష్టాన్ని కలిగింపజేస్తుంది, మన ఆశీర్వాదాల్ని అడ్డగిస్తుంది, మన ఆశీర్వాదాల్ని దొంగిలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా క్లాస్మేట్ భార్య వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఒకానొక సమయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, మా క్లాస్మేట్ వాళ్ళ తల్లి కూడా వచ్చింది. ఆ సమయంలో ప్రార్థన స్టార్ట్ కాగానే మా క్లాస్మేట్ భార్య మరి ఆ చర్చిలో పాము ఎట్లా బొర్లుతుందో ఆ విధంగా బొర్లటం ప్రారంభించింది. ఆమె కొరకు మా నాన్నగారు ప్రార్థన చేస్తే 1 గంట తర్వాత చెప్పింది ఏంటంటే, నువ్వు వెళ్ళిపో అంటే చెప్పింది ఏంటంటే, మా ఇంటిలో నోముల కుండ ఉంది, ఆ నోముల కుండ తీసేస్తేనే నేను పోతా అని ఇక్కడ కూర్చుంది. 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు, విలేజ్ నుంచి. అప్పుడు ఆవిడ భర్త అప్పటికప్పుడు ఊరికి వెళ్ళి 15 కిలోమీటర్ల దూరము బండేసుకొని ఆ యొక్క నోముల కుండ తీసేసేయగానే ఇక్కడ పోయిందండి. చూడండి, ప్రభువుని నమ్ముకొని కూడా కొంతమంది విగ్రహారాధనలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. విగ్రహారాధన, ఆల్రెడీ విగ్రహారాధన చేస్తున్నటువంటి వారికి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు కాబట్టి వారికి ఏం కాదు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా కొన్ని దాచుకుంటే దానివల్ల మనకు నష్టం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అక్కడ వాళ్ళు ఓటం పాలవుతున్నారు, అపజయం పాలవుతున్నారు. అక్కడ నష్టం జరిగింది. వెళ్ళినటువంటి వాళ్ళలో కొంతమంది చనిపోయారు. అక్కడ గల కారణం దేవుడు చెప్పాడు. ఏం మాట్లాడాడు అక్కడ? రేపు మీరు పరిశుద్ధపరచుకోండి. ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం అంటే దేవునికి వ్యతిరేకమైన ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయాలి. హృదయాలలో ఫస్ట్ హృదయములో నుంచి తీసేయాలి. హృదయములో నుంచి బయటికి రావాలి, తర్వాత ఇంటిలో నుంచి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 35వ అధ్యాయము
ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. 35వ అధ్యాయము చెప్పము, చదువు. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ములను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబు తన అన్నను మోసం చేసినప్పుడు అన్న చంపేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది, అరణ్యంకి వచ్చాడు. అరణ్య మార్గంలో ఉన్నాడు. అయితే ఆ పరిస్థితులలో బిక్కుబిక్కుమంటున్న సమయంలో ఒక రాయిని తీసుకొని తలగడ పెట్టుకొని నిద్రపోతూ ఉంటే సర్వసృష్టికర్త దేవాతి దేవుడు అతన్ని దర్శించాడు, అతనితో మాట్లాడాడు. నువ్వు ఎక్కడికైతే తప్పించుకొని వెళ్తున్నావో, మేనమామ దగ్గరికి వెళ్తున్నాడు తప్పించుకొని, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అదేవిధంగా నిన్ను తిరిగి మళ్ళీ నీ స్వదేశానికి తీసుకొస్తానని చెప్పాడు. అయితే యాకోబు ఏం చేశాడు? తిరిగి తన స్వదేశానికి వెళ్తున్నాడు. భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో తన 2 కుమారులు ఏం చేశారంటే సొంత చెల్లెను వేరే వాళ్ళు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసినందుకు అది కక్ష పెట్టుకొని షిమ్యోను, లేవి అనేటువంటి 2 సోదరులు ఇద్దరే రాత్రిపూట మధ్యరాత్రి వెళ్ళేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురుషులందరినీ చంపేసేసి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఆస్తి అంతా లాక్కొచ్చేసేసారు. అటువంటి పరిస్థితులలో యాకోబు భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి నన్ను చంపుతారేమో. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయంలో అంటున్నాడు, 30వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ప్రాణభయంతో భయపడుతున్నాడు యాకోబు. తన యొక్క పిల్లల్ని చంపుతారేమో, తన భార్యల్ని చంపుతారేమో అని భయపడుతున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నువ్వెక్కడైతే బేతేలుకు వెళ్ళి నీకు ప్రత్యక్షమైన చోటున రాతి మీద నువ్వు నూనె పోసి అభిషేకించావో ఆ స్థలానికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? బలిపీఠం కట్టు అని అంటున్నాడు. కాబట్టి ఆ బలిపీఠం కట్టేటువంటి ఆ దేవాతి దేవుడి స్థలం దగ్గరికి వెళ్ళటానికి, ఈ యొక్క దోష నివారణ జరగటానికి, శత్రువుల నుంచి విజయం పొందటానికి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి దేవాది దేవుడు ఒక మార్గం చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలండి? చంపబడ్డటువంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ వస్తే ఏమవుతుంది? వీళ్ళ పని, వీళ్ళు కూడా చంపబడిపోతారు. భయపడుతున్న పరిస్థితులలో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటున్నావా? అయితే నేను నీకు చెప్పేటువంటి బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ ప్రార్థన చేయనంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి తన యొక్క కుటుంబస్తులతో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీ యొద్దను అన్య దేవతలను పారవేసి. యాకోబు చెప్తున్నాడు తన భార్యలకు, తన పిల్లలకు, వారి దగ్గర పనిచేసేటువంటి దాసదాసీలకు చెప్తున్నాడు. వాళ్ళు ప్రభువును తెలుసుకున్నా కూడా వాళ్ళ మధ్యలో ఏమున్నాయి? వాళ్ళ దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తున్నారు. మీరు వాటిని బయట పారవేసి ఇంకేం చేయాలన్నాడు అంటే, మిమ్మును మీరు శుచిపరచుకోండి, అంటే పరిశుద్ధపరచుకోండి.
పవిత్రపరచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మీ వస్త్రములను మార్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు చెప్పిన రీతిగా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము 4వ వచనం చూస్తే 4వ వచనం చూడండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. వారి దగ్గర ఉన్న అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టుకొని పూజలు చేస్తున్నారో వాటన్నిటిని తీసేసి, అదేవిధంగా చెవిలో పోగులు కూడా తీశారట. ఈ చెవి పోగు అని ఇక్కడ అర్థం ఏంటిదంటే మామూలుగా తాయెత్తులు తెలుసుగా, చేతికో మెడకో కాళ్ళకో నడుముకో కట్టుకునేటువంటి తాయెత్తులు లాంటివి అన్నమాట. ఈ ఇంగ్లీష్ బైబిల్లో దీని గురించి చాలా స్పష్టంగా రాయబడ్డది. తాయెత్ అంటే సాతాను శక్తులు, దుష్ట శక్తులు ఆవరించకుండా కట్టుకునేటువంటి తాయెత్తులు. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుని నమ్ముకున్నటువంటి వారు తాయెత్తులు కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చా అండి? కొంతమంది దేవుని నమ్ముకొని కూడా తాయెత్తులు కట్టుకునే వాళ్ళు ఉంటారు, తాళ్ళు కట్టుకునేవాళ్ళు ఉంటారు, కాళ్ళకు తాళ్ళు. ఈ మధ్యకాలంలో నేను చూస్తే చాలామందికి కాళ్ళకు నల్ల తాళ్ళు కట్టుకొని తిరుగుతుంటారు. మరి ఆ తాడు ఏందో, మరి ఆ తాడు మహిమ ఏందో నాకు అర్థం కాదు. కానీ మరి ఆ తాడు కాపాడుతుంది అనుకుంటారా, రక్షిస్తుంది అనుకుంటారా, బాగు చేస్తుంది అనుకుంటారా, నాకు తెలియదు. కానీ చాలామందికి చూసా, స్త్రీలకు చూసా, పురుషులకు చూసా, రైట్కో లెఫ్ట్ లెగ్గుకు ఒక తాడు, నల్ల తాడు కనపడుతుంది నాకు. నేను ఒక యూసుఫ్ గూడలో ప్రార్థన చేయడానికి వెళ్ళా, క్రైస్తవులే వాళ్ళు. ఆయనకు ఏమి లేదు, వ్యాధి ఏం కాదు, ఈ లివరు చెడిపోయి ఉబ్బిపోయింది. ఎందుకు అంటే బాగా తాగి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగస్తుడు అనమాట. ఆయన ఉన్న పోస్ట్ ఏంటంటే అతనికి డబ్బులు బాగా వస్తాయి, ఇది కూడా బాగా ఉంటుంది. అయితే అతనికి ఏం చేస్తున్నారు, ఒక పని చేయించుకొని పనికి ఫలితంగా దేవుని స్తోత్రం కలుగునుగాక, అయ్యగారు మీకు కూడా తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది ఎట్లుంటారంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు కదా, అట్లా ఈయన ఏం చేస్తున్నాడు, ఫ్రీగా వచ్చేస్తుందని మంచిగా తాగేస్తూ ఉన్నాడు. ఏమైపోయింది, లివరు చెడిపోయిందండి. చెడిపోయి ఒక్క రోజుకు ఇంజెక్షన్ విలువ ఎంత తెలుసా? 5000. ఒక్క ఇంజెక్షన్ ధర 5000 అండి. అట్లా 10 ఇంజెక్షన్లు వేయించుకున్నాడు. హాస్పిటల్లో 5 లక్షల ఖర్చు అయింది. ఇంటికి వచ్చారు, నన్ను ప్రార్థన చేయడానికి వెళ్ళా. చూస్తే ఇంట్లో కిటికీకి ఒక ఎర్ర వస్త్రములో కొబ్బరికాయ కట్టింది. చాలామంది కట్టుకుంటారు కదా, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో మహిమో శక్తో ఏదో ఉంటుందని చెప్పేసి ఏదో రక్షిస్తుందని అది కట్టుకుంటారు. వీళ్ళు ఆల్రెడీ ఒక చర్చికి వెళ్ళేటువంటి ఒక క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ ఎర్రటి వస్త్రములో చుట్టబడ్డటువంటి కొబ్బరికాయ కట్టుకున్నారు. నీవు ఎవరి మీద విశ్వాసం ఉంది? దేని మీద విశ్వాసం చూపుతున్నారు? ప్రభువు మీదనా, రక్షించే ప్రభువు మీదనా, లేకపోతే ఒక ఎర్రటి వస్త్రమా, లేదా కొబ్బరికాయ మీదనా, తాడు మీదనా? దేని మీద ఉంది మన యొక్క రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం? ప్రియ దేవుని బిడ్డలారా, మనము తాళ్ళు కాపాడలేవు, కొబ్బరికాయలు కాపాడలేవు, ఇంకా తాయెత్తులు కాపాడలేవు. రక్షించేది, కాపాడేది దేవాది దేవుడు మాత్రమే, మనల్ని స్వస్థపరిచే దేవుడు మాత్రమే. ఆయన ఎప్పుడు చేస్తాడు కార్యము అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధత జీవితాన్ని ద్వారానే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన వస్త్రాలను ఏం చేయాలంట? మార్చుకోవాలి. ఏ వస్త్రాలు మార్చుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ వస్త్రాలు తీసేసి ఏం వస్త్రాలు మార్చుకోవాలి? మరి వేరే ఏమైనా ఉంటాయా? దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా ఉంటాయా వేరే వస్త్రాలు? ఏమి లేవు. అంటే ఈ మలినమైనటువంటి వస్త్రాలను, ఈ పాపముతో ఉన్నటువంటి వస్త్రాలను తీసేయాలా? ఏ వస్త్రాలు ధరించుకోవాలి? దేవుడిచ్చేటువంటి రక్షణ వస్త్రం ధరించుకోవాలి. రక్షణ వస్త్రం అనేది ఒకటి ఉంది. రక్షణ వస్త్రం ఉంది. మనకుందా రక్షణ వస్త్రం? రక్షణ వస్త్రం ఉందా?
హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ రక్షణ వస్త్రం లేకుండానే బతుకుతుంటారు. రక్షణ వస్త్రం లేకపోతే ఏం జరుగుద్ది తెలుసా? మీకు చూపిస్తా. రక్షణ వస్త్రం లేకపోతే మత్తయి సువార్త చూడండి. రక్షణ వస్త్రము లేకపోయిన ఎడల జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిణామం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం అండి. ఒక రాజు ఇక్కడ పెండ్లి విందుకు పిలిచాడండి. చాలామందిని పెండ్లికి విందుకు పిలిస్తే పెండ్లి విందుకు వస్తామని చెప్పేసి రాకపోతే వారి యొక్క పని వారికి ఏం చెప్పాడంటే, మరి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకొచ్చేయండి ఈ యొక్క విందుకు, వారందరూ ఈ యొక్క విందులో పాల్గొంటారని చెప్తే వెళ్ళి చెప్తే దేవుని స్తోత్రం కలుగును గాక. మరి 10వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనిన పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అడగగా వాడు మౌనై ఉండెను. అంతట రాజు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చోపడినానా? అక్కడ కూర్చోండి, అటొక్కలు దూరం కూర్చోండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. రమ్మని చెప్పగానే అందరు వచ్చేసారండి. ఇప్పుడు కూడా యేసుప్రభు దగ్గరికి చాలామంది వస్తారు కదా, అట్లనే వచ్చేసారు, అందరు వచ్చేసారు, భోజనం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మంచిగా ముక్కలు తింటున్నాడండి ఒక ఆయన. విందులో ఏం చేస్తున్నాడు? మంచి ఏం పీస్ తింటున్నాడో తెలియదు కానీ మంచి విందు బాగా దొరికింది నాకు అనుకొని తినేస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆ యొక్క రాజు అంట కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఏమని పిలిచాడు? స్నేహితుడా, పెండి వస్త్రం లేక ఎట్లా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడగగా మౌని అయి ఉన్నాడంట. అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏముంటుందంట? ఏడుపును పండ్లు కొరుకుట. పెండ్లి వస్త్రానికి అక్కడ ఏడుపుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అక్కడ వెలుపట చీకటి ఉంటుంది అంటున్నాడు, ఏడుపు ఉంటుంది అంటున్నాడు. ఈ పెండ్లి వస్త్రానికి దానికి ఏం సంబంధము? ఏంటి పెండ్లి వస్త్రం అంటే? రక్షణ వస్త్రం. హల్లెలూయా. రక్షణ వస్త్రం అనేటువంటిది ఎప్పుడొస్తుంది? రక్షణ వస్త్రం ఎప్పుడొస్తుంది చెప్పాలి? ఎప్పుడొస్తుంది? మారు మనస్సు పొంది మన పాపముల విషయములో పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చేటువంటిదే రక్షణ వస్త్రం. చాలామంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు కానీ పాపముతోనే జీవిస్తూ పాపములోనే జీవిస్తూ దేవుని దగ్గర నుంచి ఏదైనా మేలు దొరుకుతుందేమో, ఆశీర్వాదం దొరుకుతుందేమో, స్వస్థత దొరుకుతుందేమో అని చాలామంది ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ కూడా దేవుడు అందరినీ పిలుస్తున్నాడు రమ్మని. కానీ రమ్మని పిలిచే దేని కొరకు అంటే రక్షణ పొందుకొని నువ్వు రక్షణ మార్గంలో నడువు అని చెప్పి దేవుడు పిలిస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రక్షణ పొందకుండానే, రక్షణ వస్త్రం ధరించుకోకుండానే లోపలికొచ్చి భోజనం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షణ లేకుండా కొనసాగుతున్నట్లయితే,
రక్షణ వస్త్రము లేకుండా నీవు జీవిస్తున్నట్లయితే చివరికి దొరికేటువంటి భయంకరమైనటువంటి ఒక దశ ఏంటంటే, వెలుపట్ట చీకట్లోనికి కాళ్ళు చేతులు కట్టివేయబడి త్రోసివేయబడితే అక్కడ ఉండేటిది ఏంటిదట అంటే ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటాయి. ఎంతమందికి కావాలి? ఏడుపు పండ్లు కొరుకుట ఎంత కావాలి? ఎంతమందికి కావాలి? ఇక్కడ స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి కావాలో చెప్పండి. ఏడుపు పండ్లు కొరుకుట కావాలండి మాకు. లేదండి విందులోనే మేము పాల్గొంటాము, మాకు విందే కావాలనే వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా ప్రభు రాకడ వచ్చి ఎత్తబడ్డ తర్వాత ఒక విందు జరుగుద్దని? ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఆయన బిడ్డలు ఎత్తబడితే మధ్యాకాశములో తన ప్రజలకు విందంట. ఎన్ని సంవత్సరాలు? 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాల విందు అక్కడ జరుగుతుంటే భూమి మీద ఏం జరుగుతుంది? 7 సంవత్సరాల శ్రమలు ఇక్కడ. 7 సంవత్సరాల భయంకరమైన శ్రమ భూమి జరుగుతుంటే యేసుప్రభువేమో తన ప్రజలకు పరిశుద్ధత కాపాడుకొని, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకొని తమ జీవితాల్ని పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధమైన మార్గాల్లో జీవించారో వారికి మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందండి. హల్లెలూయా చెబుదాం ఒకసారి గట్టిగా. ఎంతమందికి కావాలి 7 సంవత్సరాల విందు? వయసుగా నాకైతే కావాలి. ఓ ఐఎమ్ రెడీ. దేవుడు దాని కొరకు ఎక్కడ పరిగెత్తమంటే ఐఎమ్ రెడీ. పరిగెత్తు బిడ్డ, నీకు 7 సంవత్సరాలు ఉన్నదంటే ఎస్ ఐఎమ్ రెడీ టు రన్. నువ్వు ఇది చెయ్యనంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కావాల్సింది 7 సంవత్సరాల విందే కాదు, దాని తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో నిత్య సంతోషం. దేవుని మహిమ కలుగును గాక. పోయిన నెల 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని ప్రేరణ చేస్తే రిజెక్ట్ చేయలేనా నేను? దేవా ఏదో 1 రోజు 2 రోజులు చేయమనంటే తినకుండా అంటే ఉండగలుగుతా, కానీ 40 రోజులు నా వల్ల ఎక్కడవుతుందయ్యా? మంచి క్రిస్మస్ టైం అది. క్రిస్మస్ సీజన్లో మంచి భోజనాలు ఉంటాయి, అన్ని మరి వస్త్రాలు కొనుక్కోవాలా, సంతోషంగా అందరితో కలిసి నేను ఎంజాయ్ చేయాలా. అంతేనే కదండి? క్రిస్మస్ సీజన్ అంటే ఏంటి? అందరూ కూడా హ్యాపీగా, అందరూ కూడా మంచి భోజనాలు చేస్తూ మంచి కొత్త బట్టలు ధరించుకొని హ్యాపీగా ఉండాల్సిన సమయంలో దేవుడు అన్నాడు 40 రోజులు ఉపవాసం చేయమన్నాడు. ఇప్పుడు నాకు ఏది కావాలి? అందరితో కలిసి భోజనం చేసి మరి కొత్త బట్టలు వేసుకొని ధరించేది కావాలా? లేదా దేవునికి లోబడి దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయటం ద్వారా వచ్చే ఆశీర్వాదం కావాలా? ఏం చేయమంటారు మీరే చెప్పండి. ప్రైసలాడు. ఎందుకు అరుగు చేశా? ఎందుకు లోబడ్డా? ఆ 7 ఏళ్ళ ఆ విందులో పాల్గొనటమే కాదు, ప్రభుతో నిత్యం ఉండాలా. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు రక్షణ అనే వస్త్రం ఉందా? కొంతమంది రక్షణ అనే వస్త్రం మరి పొందుకున్న తర్వాత కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మారు మనసు పొంది రక్షణ పొందుకొని తిరిగి పాపంలో పడిపోయి రక్షణ వస్త్రాన్ని కోల్పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పొడగొట్టుకున్నారు. ఆ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాప్సం పొందుకున్న వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ లేకపోతే, వస్త్రం లేకపోతే ఏమిటి? దిగంబరత్వం. ఏముంటుందండి? దిగంబరత్వం. 16వ అధ్యాయం 16వ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. ఆమేన్. ఏం చేయాలండి? వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకు? వస్త్రం లేకపోతే దేవుని స్తోత్రం అక్కడ చాలా స్పష్టంగా రాబడ్డది. తాను దిగంబరుడుగా, దిగంబరత్వం. రక్షణ వస్త్రం లేకపోతే, వస్త్రం మామూలుగా వస్త్రాలు లేకపోతే దిగంబరత్వమే కదా. రక్షణ వస్త్రం లేకపోతే దేవుని ఎదుట మనం ఎట్లా కనపడతామో? దిగంబరత్వం. మరి ఎన్ని రోజులు ఉందాం దిగంబరత్వంతో? వస్త్రం లేకుండా ఎన్ని రోజులు ఉందాం దిగంబరత్వంతో?
ఒకవేళ రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళ యొక్క వస్త్రాలు ఉన్నాయంటారా? ఒక వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవుడే. ఆయన గురించి దేవుడు నాకు చూపించాడు. క్రైస్తవుడే. ఆయన యొక్క వస్త్రం మొత్తం పీలికలు అయిందండి. మొత్తం పీలికలే ఏలాడుతుంది. అంటే అర్థం ఏంటి? ఎంత పాపంలో మునిగి తేలుతున్నాడో మీరు చూడండి. రక్షణ వస్త్రాన్ని దేవుడిస్తే దాన్ని పీలికల్లి చేసేటట్టుగా చేసుకున్నాడు. దానివల్ల ఏమవుతుంది? దిగంబరత్వం, నగ్న శరీరం దేవుని ఎదుట కనబడుతుంది. మనుషులకు పై వస్త్రాన్ని మనము కప్పుకుంటాం, ఎందుకంటే మన దిగంబరత్వం కనపడకుండా. అయితే దేవుని ఎదుట మనము ఆ రక్షణ వస్త్రం లేకపోతే మన దిగంబరత్వం కనబడుతుంది. దయచేసి ఒకవేళ మీరు రక్షణ పొందుకొని వారుగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా, ఇవి కడవరి దినాలు, ఈ చివరి దినాలు. ప్రభు నీతో పదే పదే ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట్లాడాడో. నిర్లక్ష్యం చేయొద్దు సహోదరి, నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. మనుష్యులను చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, బంధువులను చూడొద్దు, రక్త సంబంధికులు చూడొద్దు. ప్రభు వైపు చూడు. నిన్ను కాపాడి రక్షించే దేవుడు యేసయ్య మాత్రమే. కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడి యొక్క సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, హైదరాబాదులో జరిగినటువంటి సంఘటన, ఒక దైవజనుడు ఆయన డాక్టర్గా చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉంటాడు. పురాణపూల్ అనేటువంటి ప్రాంతంలో ఒక హాస్పిటల్లో అతడు తను డాక్టర్గా చేస్తూ ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులకు, డాక్టర్లకు బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తుండేవాడు. అయితే ఆ బైబిల్ స్టడీకి నర్సులు, డాక్టర్లు వచ్చి బైబిల్ వాక్యాలు వింటూ వాళ్ళు ప్రభువులో ఎదుగుతూ ఉండేవారు. అయితే ఒక డాక్టర్ ముందంట ఆమెకు పిలిచినప్పుడల్లా, అమ్మ ఈరోజు బైబిల్ స్టడీ ఉంది రా అమ్మ అని చెప్తే, లేదన్నా నాకు ఈరోజు ఆమె నర్సింగ్ హోమ్ నడుపుతుందంట, డెలివరీ చేస్తుంది, నేను నర్సింగ్ హోమ్ ఉంది, నాకు టైం కలవదు, నేను వెళ్ళిపోవాలి, అక్కడ మరి డెలివరీ పేషెంట్స్ ఉన్నారు, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా ప్రతిసారి వెళ్ళిపోతూ ఉండేదంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా డెలివరీస్ చేస్తే వచ్చేటువంటి ఆ డబ్బు కొరకు మాత్రమే ఆశపడింది, కానీ ఒక్కసారి ఆ యొక్క దేవుని మాట విందాం అనేటువంటి ఆలోచన లేకుండా, ఆమె దేవునికి సమయం ఇవ్వకుండా, వాక్యానికి ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఆమె ఒకరోజు ఏమైందనంటే, హైదరాబాదు పక్కకు ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళు పంటలు పండించేటువంటి, కూరగాయలు పండించేటువంటి వాళ్ళ ఫ్యామిలీ, ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ వచ్చింది, డెలివరీ అయింది. ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ సంతోషంగా వాళ్ళు మరి కొన్ని ఏదో ఇస్తూ ఉంటారు కదా, అట్లనే ఆ రోజు కూరగాయలు తెచ్చి ఇచ్చారంట. చాలా కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారు పెద్ద సంచిలో. అయితే ఆ డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే, తన యొక్క పని మనిషికి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి అని చెప్పిందంట. అని దేవుని స్తోత్రం పంపిస్తే ఆవిడ ఏం చేసింది, ఆ ఫ్రిడ్జ్లో ఆ ప్యాకెటే కవరే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. అయితే అందులో కూరగాయలతో పాటు అందులో తోటకూర ఉందంట. అయితే దేవుని స్తోత్రం కలుగునుగాక, ఆ తోటకూరలో చిన్న పాంపిల్లు ఉంది. ఆ పాంపిల్ల అది ఫ్రిడ్జ్లో పెట్టగానే చలికి చల్లదనంగా ఉంటుంది కదా, ఎడిపోవాలని తెలవక అటు ఇటు వెళ్తే, మామూలుగా ఫ్రిడ్జ్లలో మనము తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది, దాచుకుంటాం, అది పోయి పెరుగులో పడిపోయింది. ఆ పెరుగులో పడిపోయి అది తర్వాత వాళ్ళు చూసుకోకుండానే తెల్లారిన తర్వాత, తనకిద్దరు కుమార్తెలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళు దేవుని స్తోత్రం కలుగునుగాక పెరుగుతోని వాళ్ళు తిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె కూడా ఆ పెరుగు అన్నం వేసుకొని తిని హాస్పిటల్కు వచ్చింది. ఇక అది ఎప్పుడైతే తిన్నారో దాని తర్వాత హాస్పిటల్కి మరి ఆమె హాస్పిటల్కి వచ్చింది, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు.
ఈ వాక్యం చెప్పినటువంటి ఈ యొక్క డాక్టర్ గారు అప్పుడే ఆయన హాస్పిటల్కి వస్తున్నాడు, ఆమె హాస్పిటల్కి వస్తుంది. ఆమె డోర్ తీసుకొని కారు నుంచి 4 అడుగులు వేసిందో కింద పడిపోయిందంట. ఈయన పరిగెత్తుకొని వెళ్ళేసి, అయ్యో ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఇట్లెందుకు పడిపోయింది ఈమె డాక్టర్ అమ్మని చెప్పేసి ఆమెను హాస్పిటల్లోకి వెళ్ళి తీసుకెళ్ళేసి ఆమెకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. ట్రీట్మెంట్ ప్రారంభిస్తే ఆమెలో ఉన్నటువంటి ఒక్కొక్క సిస్టమ్ ఫెయిల్ అయిపోతున్నాయంట. బాడీలో ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, నర్వ్ సిస్టమ్ అని, ఇంకా బ్రెయిన్ సిస్టమ్ అని, ఇంకేదో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్ అనేటువంటిది ఫెయిల్ అయిపోతుంది, కానీ ఆమె క్యూర్ జరగట్లేదు. ఎందుకు తెలుసా? డాక్టర్లకు అది ఏంటనేది తెరవా. ఏదైనా ఒక పాయిజన్ తీసుకున్నప్పుడు మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా ఎవరైనా పాయిజన్ తీసుకున్నప్పుడు ఇదే పాయిజన్ ఎక్కడిది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. ఎందుకంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తేనే అక్కడ వాళ్ళు బయటపడతారు. అయితే ఇది ఏంటి అనేది తెలవక వారు ఏదో చేస్తున్నారు కానీ, ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ఏమీ జరగట్లేదు. అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. సాయంత్రం అయిపోయింది, తమ పిల్లలు 2 అమ్మాయిలు చనిపోయినట్టు వార్త వచ్చేసేసింది. ఇక్కడ ఈమె 2 రోజులు హాస్పిటల్లో పోరాడి ఈమె చనిపోయిందండి. అప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి, ఆమె చనిపోయిన తర్వాత ఆమె కార్యక్రమానికి డాక్టర్ వెళ్ళినప్పుడు పదే గుర్తొస్తుందంట ఆమె అన్నమాట, అన్నా నేను నర్సింగ్ హోమ్కి వెళ్ళాలి, నాకు ఇప్పుడు అక్కడ ఒక సర్జరీ ఉంది, నర్సింగ్ హోమ్ వెళ్ళాలి, నేను డెలివరీ చేసేది ఉంది. ఆమెకు ప్రతి నెల 4-5 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుందంట. ఆ 4-5 లక్షల రూపాయల ఇన్కమ్ కొరకు దేవుని యొక్క వాక్యానికి, దేవుడికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని తిరస్కరించి లోబడకుండా ఆమె వెళ్ళిపోయింది. చివరికి పిల్లలు లేరు, ఆమె కూడా భూమి మీద లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మనం తిరస్కరిస్తే, నిరాకరిస్తే, కాదనుకుంటే, ఇంకేదో నేను చేయాలి, ఇంకేదో చేసేది ఉంది అని నువ్వు అనుకుంటే మనం భూమి మీద ఉంటామా? ఈ భూమి మీద బ్రతికేటువంటి సమయం నీకేమైనా తెలుసా? నీకెవరైనా గ్యారెంటీ ఇచ్చారా ఇన్ని సంవత్సరాలు బతుకుతావని? ఎందుకు ఇంకా నువ్వు వాయిదా వేస్తున్నావు? ఎందుకు నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోకుండా, పవిత్రంగా ఉంచుకోకుండా ఈ లోక మాలిన్యం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తావు? అపవిత్రతతో, అపరిశుద్ధతతో నువ్వు జీవించడం వల్ల ఏం సాధించగలుగుతావు? లోకములో అందరితో కలిసి నువ్వు సంతోషిస్తావు కావచ్చు, ఆనందిస్తావు కావచ్చు. ఎంతకాలం ఉంటుంది నీ సంతోషం? ఎంతకాలం సంతోషిస్తావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడిని హెచ్చరిక చేసి, అనేక సార్లు నీతో సూటిగా మాట్లాడినప్పటికీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ యొక్క దినమందు ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు ఇట్టిగా రాలేదు, దేవుని యొక్క కృప ద్వారానే ఇక్కడికి వచ్చావు. నీతో మాట్లాడడానికే దేవుడు తీసుకొచ్చాడు. నీ జీవితంలో అనేక సార్లు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో సహాయం చేశాడు. నీకు చావలసినటువంటి పరిస్థితుల్లో నుండి బ్రతికిస్తే ఇంకా నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తూ, నిరాకరిస్తూ, ఇంకా దూరం పెడుతూ ఈ లోకంలో ఆనందించాలని ప్రయత్నం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీసేసేయి. నీ హృదయంలో నువ్వు ఏం దాచుకున్నావో ఆ పాపాన్ని అంతా కూడా బయట పారవేయి. యాకోబు అదే చేశాడు, అతని కుటుంబ సభ్యులు అదే చేశారు. దాచబడి ఉన్నటువంటి దాన్ని తీసి బయటపడేశారు. తమ వస్త్రాలు మార్చుకున్నారు, శుద్ధి చేసుకున్నారు. దేవుని స్తోత్రం, దేవుని దగ్గరికి వెళ్ళారు, బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏమైనా ఉన్నాయా? ఆ పాపము, అపవిత్రత ఏమైనా ఉందా? తీసేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతావా? పాపాన్ని ఒప్పుకోకుండా మనం తిరిగినట్లయితే దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 40 అధ్యాయం 12వ వచనం చూడండి. కీర్తనలు 40వ కీర్తన 12వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ముగించుకుందాం ఇక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
40వ కీర్తన. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయి. మనం చేసే పాపాలు మనతోటే ఆగిపోవండి, అవి మనల్ని తరుముతాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తరిమి నిన్ను అక్కడ పట్టుకుంటాయి. మన దోషాలు పరిహరించబడకపోతే, క్షమించబడకపోతే, కడిగివేయబడకపోతే మన పాపాలు, మన దోషాలు మనల్ని తరుముతాయి, పట్టుకుంటాయి. అవి నేను ఎక్కడో చేశాను పాపము, ఇంత దూరం వచ్చాను, ఏం జరుగుద్దని అనుకోవద్దు. అది మనం చేసిన పాపే మనల్ని తరుముకుంటూ వస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. పాముకు పాలు పోసి పెంచి ఏం చేస్తుందండి? అది చిన్న పిల్లని తెచ్చి పెంచండి, పాలు పోసి రోజు తాగుతూ ఒకరోజు నిన్నే వేసేస్తుంది. సేమ్ అంతే, పాపం అనేది మనల్ని తరుముతుంది, మనల్ని పట్టుకుంటుంది, అది మనం వదిలిపెట్టదు. అందుకని అంటున్నాడు, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి. కారణం ఏంటి? ఎందుకు? పాపమే. అపాయాలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం, వేదన. ఎందుకు? ఆశీర్వాదం లేకపోవడం, రకరకాల అప్పులు, సమస్య, చిక్కులలో పడిపోవడం, ఇంట్లో రకరకాలైనటువంటి అనారోగ్యాలు, డాక్టర్లకు వేలు రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేయడం. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపాన్ని బయటికి తీసుకురానంత వరకు కూడా మనల్ని పట్టుకుంటాయండి, వెంబడిస్తాయి. దయచేసి లోకంలో ఆనందించడానికి ప్రయత్నం చేయొద్దు. లోక ఆనందం అపవిత్రమైంది, దేవుళ్ళ ఆనందం పవిత్రమైంది. పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో ఆనందించండి. దేవుని సన్నిధిలో ఆనందం ఉందండి. ఈరోజు నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్టు ఆనందం లేకపోతే చేస్తున్నా, నేను సంతోషం లేకపోతే చేసేవాడినా ఇన్ని రోజులు? దేవుళ్ళ ఆనందం ఉంటుందండి. తినకపోయినా నేను ఇంత హ్యాపీగా ఎట్లున్నా, ఇంత యాక్టివ్గా ఎట్లున్నా, ఎట్లా మాట్లాడగలుగుతున్నా? ప్రభువులో ఆనందం ఉంటుంది. దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు, కానీ నీతియు సంతోషమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకెంత మంచి భోజనం పెడితే నువ్వు ఇట్లా మాట్లాడగలుగుతావు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పాపం ఎక్కడనో దాక్కొని ఉంటుంది, బయట తీసుకొచ్చేయాలి. ఒక ఆయన దేవుని బిడ్డనే సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకు అనారోగ్యం ఏర్పడింది, బలహీనత. దినదినము శుష్కించిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు. అయితే జ్వరం వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. 15 కేజీలు తగ్గిపోయాడు. అతను లేవాలంటే ఇద్దరు పట్టుకుంటేనే లేవగలుగుతారు, ఇద్దరు పట్టుకుంటే లేచే స్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని రకాల స్కానింగ్ చేశారు. 2 లక్షల రూపాయలు స్కానింగ్ అయిపోయినాయి. 2 lakhs ఓన్లీ ఫర్ స్కానింగ్స్కే. ఎందుకంటే రోజు జ్వరం వస్తూ ఉంది, బలహీనత ఉంటుంది, లేవలేకపోతున్నాడు. స్కానింగ్లో లేని దొరకట్లా రిపోర్టు. ఏంటి అసలు ఏంటి? 5 నెలలు అయిపోయిందండి. 5 నెలలు చూడండి మీరు ఎట్లుంటుంది. 5 నెలలు అంటే 5 రోజులే మనం మామూలుగా ఇంట్లో ఉండాలంటే కష్టం అవుతుంది, ఎంతో తిరిగేవాడు. 5 నెలలు హాస్పిటల్లో తిరుగుతున్నాడు, కానీ కావట్లా. స్కానింగ్ ఎంత చేసినా కూడా, ఎంత మంచి స్కానింగ్ చేసినా రావట్లా. ఒకరోజు తన భార్య అన్నదంట, నువ్వు ఎంతోమందికి ప్రార్థన చేసావు, ఎన్నో చేసావు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నా దోషాలు ఏదన్నా పాపాలు ఏదైనా ఉంటే క్షమించయా అని ఒక ప్రార్థన చేయొచ్చుగా నిజంగా అని చెప్పేసి తన భార్య చెప్పిందంట. అప్పుడు ఆ మధ్యరాత్రి లేచి తన మంచం మీద నుంచి దిగి దేవుని సన్నిధిలో, ప్రభువా నేనేమైనా తప్పు చేసినా, ఆయనకి ఏం గుర్తురాలా, ఏం చేశాడో తెలియదు, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. దేవా నేనేమైనా పాపం చేస్తున్నాను, క్షమించయ్యా, ఈ బాధ భరించలేకపోతున్నా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేశాడంట. చేసిన తర్వాత 2 రోజులకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీస్తే అప్పుడు బయటకు వచ్చిందంట. ఎన్ని నెలలకు? 5 నెలలకు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? లివర్లో ప్రాబ్లం ఉంది. ఏమైంది లివర్కు అని అంటే,
గాల్ బ్లాడర్ అని పక్కకు ఉంటుంది, దాంట్లో స్టోన్స్ వస్తే ఒక 20 సంవత్సరాల క్రితం సర్జరీ చేసి దాన్ని తీసేశారు. అయితే అందులో ఒక స్టోన్ ఏమైపోయిందంటే లివర్లోకి వెళ్ళిందంట 20 సంవత్సరాల క్రితం. అది 20 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం ఏమైందనంటే మెల్లగా ఆ యొక్క లివర్ అంతా ఒక రంగులోకి వచ్చేసింది. ఆ స్టోన్ తోటి సివియర్ అయిపోయి ఆ లివరు చెడిపోయినంత పని అయిపోయిందండి. అయితే ఆ రాయి లోపడెక్కడో ఉంది, అది దొరకలా. ఈయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, నాయనా తండ్రి నన్ను క్షమించయ్యా, నేను పాపం చేసిన తండ్రి, ఎక్కడ చేసినా తెలవట్లేదయ్యా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే 5 నెలల తర్వాత స్కానింగ్లో బయటకు వచ్చిందండి. ఎంత అద్భుతం చూడండి. మన హృదయాలలో పాపము మనం దాచుకొని ఉంటాం, కానీ నేను పాపం ఏం చేయట్లేగా, నేను దొంగతనం చేయట్లే, వ్యభిచారం చేయట్లా, మోసం చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ మన హృదయాల్లో ఎక్కడో ఉంటుంది పాపం. అది ఒప్పుకోవాలి. హృదయాంతరంగాల్ని పరిశోధించే దేవుడు. ఈ డాక్టర్ల స్కానింగ్ కంటే దేవుని కండ్ల స్కానింగ్ చాలా గొప్పది. ఆ కండ్ల స్కానింగ్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడు నీ మనసును చూస్తున్నాడు, నీ మాటలు చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు. ఆయన కావలసింది నీ వెండి, నీ బంగారం, నీ ఆస్తి, ఐశ్వర్యం కాదు. ఏం కావాలి? నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు తెలుసా? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు నా బిడ్డలు అవుతారు. మీరు నా బిడ్డలుగా ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, ఆశీర్వదిస్తా, అద్భుతం చేస్తా, మేలు చేస్తా, నేను కార్యం చేస్తా అని దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రేపు మీకు అద్భుతం చేయబోతున్నా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకుందామా? మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దామా? లేకపోతే ఇంకా లోకంలో నడుద్దామా? ఇంకా లోకంలోనే జీవిద్దామా? లోక నటన ప్రకారం నడుద్దామా? లోకంలో ఉన్నదంతా ఏంటంట? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవవుడమ్మము. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి ఎవరి వల్ల పుట్టాయి? సాతాను నుంచి వచ్చాయి. లోకము నువ్వు నమ్మితే, లోకం మీద ఆశలు పెట్టుకొని ఉంటే, 1 యోహాను పత్రిక 1:17 చెప్తా ఉంది, లోకము దాని ఆశయు గతించిపోతుంది బిడ్డా, కానీ తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వారు నిరంతరం నిలుస్తారని స్పష్టంగా రాయబడ్డది అక్కడ. చేద్దాం మనం లోకాశలు, లోక ప్రకారం నడుద్దామా? దేవుని స్తోత్రం కలుగుగాక. లోక ప్రకారం నడుద్దామా? మనం దేవుని ప్రకారం నడుద్దామా? దేవునికి లోబడదామా? లోకానికి లోబడదామా? దేవునికి భయపడదామా? లోకానికి భయపడదామా? ఎవరికి భయపడదాం మనం? దేవుని స్తోత్రం, దేవునికి భయపడదాం. ఈరోజు మన రక్త సంబంధికులు మనల్ని రక్షణ పొందుకోకుండా, రక్షణకు ఆటంకంగా ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం కలుగునుగాక, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోవడానికి వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ధైర్యంగా రక్షణ పొందుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు తెలుసా? వారెవరో ఆటంకపరుస్తున్నారని, సొంత భర్త ఆటంకపరిచిన నువ్వు బాప్సం తీసుకోవడానికి వెనకడిగేస్తే దేవుని స్తోత్రం కలుగునుగాక, భర్త మనతో రాడు, మనం భర్తతో వెళ్ళలేం. పరలోక రాజ్యంలో భార్యాభర్తల బంధాలు ఉన్నాయా? పిల్లల బంధాలు ఉన్నాయా అండి? చెప్పండి, మీరు చెప్పండి నాకు. పరలోక రాజ్యంకి వెళ్తే మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ అక్కడ సంసారం ఉంటుందా? ఉంటుందా చెప్పండి? సంసారం చేద్దాం అక్కడ. భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, తల్లిదండ్రులు లేరు. ఎవరంట? ఎవరికి వారే. దేవదూతలు ఎట్లుంటారు? సేమ్ దేవదూతలు. అక్కడికి వెళ్ళి, అరే నువ్వు భార్యగా ఉండే కదా, ఈయన నా భర్త కదా, ఈయన నా కడుపును పుట్టి నా కొడుకే కదా. లేవు, మర్చిపోవాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు కావాలితే బంధాలను ఈ భూమి మీద గౌరవించుకొని ముందుకెళ్ళాలి. ఒకవేళ మన యొక్క సొంత వాళ్ళతో మనకు ఒకవేళ దూషణ అయినా, హింస అయినా భరించుకోవాలి. ఎందుకు తెలుసా? శాశ్వతుడైనటువంటి దేవునితో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద కొన్ని కష్టాలు భరించాల్సిందే.
కొన్ని అవమానాలు భరించాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కష్టము పడకుండా ఏది రాదు, అవమానించబడకుండా ఏది కూడా దేవుని రాజ్యం రాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి అవమానాలు పాలయ్యాడా? అవమానించబడ్డా లేదండి? నిందించబడ్డా లేదండి? దూషించబడ్డా లేదా? కొట్టబడ్డా లేదా? మరి యేసు ప్రభు మనకు మోడల్ చూపించి, మాదిరి చూపించి వెళ్ళాడుగా. తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, మీరు కూడా నా దగ్గరికి రావాలి అంటే నా మార్గాల్లో నడవాలి, నా మార్గం ఇరుకైన మార్గం అని చెప్పాడా లేదా? ఎందుకు ఇంకా విశాలమైన మార్గం చూద్దాం? ఇంకెందుకండి లోకాశలతో ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏం ధరించుదమా, దేని కొరకు? ఇదంతా లగ్జరీ కొరకేగా. చాలామంది దేవుని దగ్గర రాకపోవడానికి ఏంటంటే లోకంలో సుఖించడం, లగ్జరీగా బతకడానికి కావలసినటువంటి దేవుని మార్గాలు నడిస్తే ఎక్కువ రావు నాకు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. తప్పది. నీవు దేవుని మార్గాలు ఉన్నాడు, నీకు కొంచెమైంది కూడా. 37వ కీర్తన 16వ వచనం మనం చూసుకొని ముగించుకుందాం. 37వ కీర్తన 16వ వచనం చూడండి. కున్న ధన సమృద్ధి కంటే, ఆమేన్. చూడండి, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా. నీ దగ్గర ఉన్నది కొంచెమేనా, కానీ అది శ్రేష్టమైంది. ఆమేన్ చెప్తాం ఒకసారి. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీ దగ్గర కొంచెమే ఉందా? ప్రైజ్ గాడ్. మీకు తెలిసినటువంటి బంధువులు, స్నేహితుల దగ్గర 10 లక్షలు ఉన్నాయండి క్యాష్, నీ దగ్గర 1,00,000 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏది శ్రేష్టమైంది? 1,00,000. 10,000 ఉందా? శ్రేష్టం, అదే శ్రేష్టమైంది. ఎందుకు తెలుసా? ఇది నీకు దేవుడిచ్చాడు, నీ కొంచెమే ఉంది, కానీ ఇందులో నీ నెమ్మది ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ వారికి 10 లక్షలు ఉంటాయి, కానీ నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఆ 10 లక్షలు ఎప్పుడు ఎటుపోతాయో తెలియదు. అది తేడా అండి. మనకుంచే ఉన్న దాంట్లో ఆ కొంచెం ఎంత శ్రేష్టమైందంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచిగా తిని భోజనం చేస్తాం, ఆకుకూరల భోజనమే చేస్తాం, పప్పుతోటే తింటాం చికెన్ తెచ్చుకోకున్నా కూడా. కానీ అది మన ఒంటికి పడిద్ది. రాత్రి మంచిగా నిద్రపోతాం, ఉదయకాలం లేస్తాం. కానీ భక్తిహీనులకు 10 లక్షలు ఉంటాయి, కానీ దేవుని స్తోత్రం వాళ్ళు ఒక మంచి ఆహారం తినలేరు, వారు తిన్న వంట పట్టదు, రాత్రి కలవరంతో పడుకుంటారు, కలవరంతో లేస్తారు, కలవరంతోనే బతుకుతారు. ఏది కావాలి మనకు? ఏది కావాలా? బాగా డబ్బులున్న వాళ్ళ కొరకు చూడొద్దు, డబ్బులున్న వాళ్ళ దిక్కు. నెమ్మది ఉండదు వాళ్ళకు, శాంతి సమాధానం ఉండదు, ఆరోగ్యాలు ఉండవు వాళ్ళకు, రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనము ప్రభు వైపు చూసి దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెమైనా పర్లేదు నాయన, చాలు నాయన, నేను తిని భోజనం చేసి ఆగుంటా, చా పప్పు అన్నమే, పప్పుతోనైనా పర్వాలేదు తండ్రి. ఎందుకంటే ఆరోగ్యం లేదు, చికెన్ ఆరోగ్యాలే ఉండవు, మటన్ ఎందుకు? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు, మీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో నీవు నీ జీవితాన్ని దేవునికి అర్పించగలుగుతావా?